విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. అంజలి గారు, యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది. నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు. అయితే మీరు మూవీస్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, స్టిల్ నౌ 6 మూవీస్ ఉన్నారన్నారు. కానీ ఒక తెలుగాయి అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్, సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది. బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరోయిన్ అవ్వను. కొన్ని మూవీస్లో లేదు, కొన్ని మూవీస్లో కావచ్చు, మీ యాక్టింగ్ పరంగా కావచ్చు, ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం, కంటిన్యూస్గా మూవీస్. సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఐ నెవర్ ప్లేడ్ దిస్ నెంబర్ 1 నెంబర్ 2. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, టాప్, సెకండ్ టాప్, 1, 2, 3 ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్, ఓకేనా? ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ముగ్గురు ఒకళ్ళే అవ్వాలని రూల్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్. ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్. అలా లేకపోతే నేను ఆ రోల్ చూస్ చేసుకోను. సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సో ఐ కెన్ డూ 4 మూవీస్ ఎట్ ఏ టైమ్, ఐ కెన్ డూ 1 మూవీ ఎట్ ఏ టైమ్, బట్ డూయింగ్ 1 గుడ్ మూవీ ఎట్ ఏ టైమ్ ఈజ్ మై మోటో. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా 6 మూవీస్ ఉన్నాయని, దట్ ఇస్ నాట్ అబౌట్ ద నెంబర్. ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, నేను ఒక పర్సన్నే అన్ని చోట్ల ఉండలేను. సో ఈరోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి. సో ఇప్పుడు తమిళ్లో మీకు 1 డే బ్రేక్ వస్తుంది, తెలుగులో 1 డే బ్రేక్ వస్తుంది, అక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది, ఇక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది. సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ, విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు డూ ఇట్. సో అండ్ ఆల్సో మనకు ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేసిన ప్లాట్ఫామ్స్ తీసేస్తే నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ OTTs ఆల్సో. Last year I had 2 releases on OTT, 2 seasons in Telugu and 1 season in Tamil, and I had a very big release, Iratta in Malayalam. I had many releases in last couple of years after Vakil Saab. So I'm continuously working, not that just because Telugu movie delay avutundi kada, that doesn't mean I'm not working. I'm working every single day. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు 4 days ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది, ఈరోజు ఖచ్చితంగా రావాలి అని. అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్. అంటే ఇందులో తను బొమ్మను పట్టుకుని రావడం వల్ల దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎంటైర్ ఫిలింలో బొమ్మ తాలూకు ఫుటేజ్ మ్యాక్సిమం 10 to 15 minutes ఉంటుంది అంతే. మనం ఏంటంటే 10 to 15 minutes ద స్టోరీ ఈజ్ అబౌట్ దీస్ పీపుల్. సో ఇది అన్నెసరీగా నాకేమనిపించిందంటే, ఓహో బొమ్మ ఎక్కువ అవుతుంది హైలైట్, బొమ్మ గీతాంజలి అని అనడం. మ్యాక్సిమం ఫుటేజ్ 10 to 15 minutes ఉంటుంది. బొమ్మ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ది ఎంటైర్ ఫిలిం. మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే 2 hours 40 minutes ఫిలిం 230 minutes ఉంటే దాంట్లో 10 minutes to 10 minutes ఉంటుంది బొమ్మ. 2 hours 20 minutes ఈజ్ ఆన్ దీస్ పీపుల్. సో ప్లస్ తను ఒక కొత్త డైరెక్టర్ మీరు అడిగారు కదా, దానికి యాక్చువల్గా నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఆల్వేస్ ఎనీ డెబ్యూ డైరెక్టరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఒక హీ ఈజ్ ఎ గుడ్ ఆడియన్. ఒక ప్రేక్షకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఒక ప్రేక్షకుడికి సినిమా స్క్రిప్ట్ ఇచ్చి, ఇప్పుడు మీకే ఇది మీరు ఇన్ని సినిమాలు చూశారు, సో యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆడియన్ విచ్ ఇస్ ఫార్ మోర్ గ్రేటర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. సో ఆడియన్గా మనం కొన్ని వేల సినిమాలు చూస్తుంటాం. అలా చూసిన శివ, నువ్వు ఒక ప్రేక్షకుల్లో చూడు దీన్ని. అండ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా తనకు లెన్స్ ఇవన్నీ తనకు తెలుసు. లెన్సింగ్ అవ్వచ్చు, మేకింగ్ అవ్వచ్చు, టేకింగ్ అవ్వచ్చు. సో టెక్నికల్గా సో ఒక కొత్త డైరెక్టరు నువ్వెలా చూస్తున్నావో దీన్ని చూపించేలాగా అండర్లో తన ఇది యాడ్ అయింది సినిమాకి, అంతే. కూల్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఒక్కటే లాస్ట్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. ఎప్పుడు ఎలాంటి కంటెంట్తో వచ్చినా డెఫినెట్గా మమ్మల్ని ఖుషి చేయడంలో మాత్రం ఎప్పుడు మిస్ చేయరు. అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఇన్ని లాంగ్వేజెస్లో మా తెలుగు అమ్మాయి ఇంత అద్భుతమైన సినిమాలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, కోన వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవ్రీబడి ఆన్ స్టేజ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా ఇంత గ్రాండ్గా జరిగింది అంటే ఇక ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో థ్యాంకింగ్ శ్రేయస్ మీడియా ఇలాంటి కాన్సెప్ట్ని అండ్ ఇవాళ
ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.